హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పుట్టగొడుగులు, అదేనండి మష్రూమ్స్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ పుట్టగొడుగులో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, ఇంకా మన శరీరానికి ఎలా లాభపరుస్తుందో అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పక్కా లైక్ కొట్టి ఇంకా కామెంట్ రూపంలో నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇక పుట్టగొడుగులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. విటమిన్స్ ముఖ్యంగా బి విటమిన్, డి ఖనిజాలు, పొటాషియం, ఇంకా సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటుందన్నమాట. ఇవి ఆరోగ్యాన్ని శక్తి పెంచుతుంది, గుండె ఆరోగ్యంగా ఉండేలాగా మెరుగుపరుస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది, రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేయగలదు. పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల శరీరానికి ఏమేం లాభాలు చేకూరుస్తుందో చూద్దాం. బలమైన ఎముకల కోసం మరియు కండరాల కోసం, బరువును తగ్గించడం కోసం, రోగనిరోధక శక్తిని పెంచడం కోసం, గుండె ఆరోగ్యం కోసం, రక్తపోటు నియంత్రణ కోసం, మెదడు ఆరోగ్యం కోసం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ పుట్టగొడుగులో. పోషకాలు కోసం ఇంకా పుట్టగొడుగులు చాలా సహాయపడతాయి అన్నమాట. ఇక ఈ పుట్టగొడుగులను ఎలా తయారు చేసుకోవాలో కర్రీని చూద్దాము. మెయిన్గా వచ్చేసి పుట్టగొడుగులపై ఉన్న పొరను పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. నాకు పీల్ ఆఫ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది, సగంకి సగం పీల్ ఆఫ్ చేసుకోవడంలోనే వెళ్ళిందనమాట. ఇక ఇంకెప్పుడైనా చేసినప్పుడు కొంచెం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసి మరి చేస్తానన్నమాట. సేమ్ టు సేమ్ ఆలూపై ఉన్న పొరను ఎలా పీల్ ఆఫ్ చేసుకుంటామో అలానే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇక మధ్యలో ఉన్న నలుపు పోవడం కోసం కొంచెం గోరువెచ్చని వాటర్లో వేస్తే తొందరగా మధ్యలో ఉన్న నలుపు అంతా వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఈ పుట్టగొడుని ఇలా క్లీన్ చేసుకున్నాక, వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం. ఇక మసాలా కోసమని నేను మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 2 టమోటోలు, 1 పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇక పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇక పచ్చిమిర్చిని తాలింపులో వేసుకున్నా ఏం కాదు, కానీ నేను కొంచెం ఫ్లేవర్ బాగా తెలవాలి అని ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇక అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్న ఈ పేస్ట్లో బాగుంటుంది అనమాట. నేను ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను స్కిప్ చేశాను అనమాట. ఇక ఈ మూడింటిని మంచిగా మెత్తగా రుబ్బుకొని ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఈ కర్రీ అయితే గ్రేవీ సేమ్ టు సేమ్ మటన్ గ్రేవీ తిన్నట్టుగానే నాకు ఫీల్ అనిపించింది, చాలా టేస్టీగా కుదిరిందనమాట. ఇక హోల్ గరం మసాలా వేగాక పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, మెంతి కూర ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది, మంచి స్మెల్తో మంచి అరోమాతో వస్తుంది అన్నమాట కర్రీ. ఇక ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా మీద తేలేంత వరకు మంచిగా ఇలా సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ మటన్ గ్రేవీ తిన్నట్టుగానే నాకైతే టేస్ట్ అనిపించింది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, ఖచ్చితంగా అదే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇదిగోండి సిమ్లో మాత్రమే ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇది ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సిమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకుందాము, కింద అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇక పసుపు, చిటికెడు పసుపు, అదే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. మష్రూమ్స్లో ఉన్న కొంచెం పచ్చి వాసన పోయి ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేంత వరకు ఒక 10-20 నిమిషాలు మూత పెడుతూ మంచిగా ఫైన్గా కలుపుకుందాం. ఇదిగోండి ఇలాగా మష్రూమ్స్ చిన్న ముక్కల్లా ఉంటేనే టేస్ట్ బాగుందన్నమాట. నేను మరీ పెద్దగా చేయలేదు, మీడియం సైజులో కట్ చేశాను అనమాట. మరీ చిన్నగా ఉన్నా కూడా ఉడకడంలోనే వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే మీడియం సైజులో ఇలాగా కట్ చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫైన్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చూడండి మంచిగా మసాలాలో కలిసిపోయింది కదా మన మష్రూమ్స్, కింద అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుందాం. ఇలాగా నేను మష్రూమ్ ఫస్ట్ టైం వండాను, కానీ చాలా టేస్టీగా ఉంది. నేను మష్రూమ్స్ని ఎప్పుడు తినలేదన్నమాట, ఫస్ట్ టైం తిన్నాను, చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసమే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి మరి మీకు వివరిస్తున్నాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక ఇదిగోండి ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి, మూత క్లోజ్ చేస్తూ ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక 10-20 నిమిషాలు ఇలాగా క్లోజ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక కారం మనం తినే స్పైసీనెస్ బట్టి ఇక తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా తెలియాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను గరం మసాలా వేసాను అనమాట. ఇదిగోండి ఇలాగ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మష్రూమ్కి పట్టేంత వరకు ఇలాగా సిమ్లో మాత్రం ఫ్రై చేసుకుందాము. ఇక పుట్టగొడుగులు అదే మష్రూమ్స్ ఉడకాలి అని అంటే కొంచెం వాటర్ వేసుకుందాము, తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. నాకైతే చాలా తొందరగానే ఉడికిపోయింది, కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది, తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్తో మంచిగా టేస్టీగా కుదిరిందన్నమాట. దీనికి బగారా రైస్ వేసుకుంటే సేమ్ టు సేమ్ మటన్ ఇంకా
బగారా రైస్ తిన్న అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. ఫ్లేవర్ మాత్రం సేమ్ టు సేమ్ మటన్ లాగానే అనిపించింది నాకు. ఇక చూడండి వాటర్ కొంచెం మాత్రమే పోసుకున్నాను, ఎంత అవసరం లేదు, చాలా ఏం పోయిన అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్స్ తొందరగానే ఉడికిపోతాయి కదా. ఇక ఉడకడం కోసం మాత్రమే. ఇంకా గ్రేవీ కూడా కొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇలా లిక్విడ్గా అయ్యేంత వరకు మీ గ్రేవీని బట్టి వాటర్ పోసుకోండి చూసుకొని. ఇక చూడండి ఇలాగా వాటర్ పోసి ఒక 10-20 నిమిషాలు మంచిగా సిమ్లో మాత్రమే మూత క్లోజ్ చేసి ఇలా ఉడికించుకుందాం. చూడండి వాటర్ అంతా లాగేసుకొని ఆయిల్ అంతా తేలినాక ఇక కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఇక టేస్టీ వెరీ ఈజీ పుట్టగొడుగులు అంటే మష్రూమ్ గ్రేవీ రెడీ అయినట్టే. ఇది అయితే చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. ఇది కూడా నూనె తేలిందంటే ఇక కర్రీ రెడీ అయినట్టే. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. చాలా టేస్టీ సింపుల్ రెసిపీ రెడీ అయినట్టే. మటన్ ఫ్లేవర్లో ఉండే పుట్టగొడుగుల కర్రీ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా మీకు తెలిసిందే కదా, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా